నువ్వేంటి ఇక్కడ? బ్రతకడానికి వీల్లేదు. నాకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. చెప్పు నాకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. వదిలిపెట్టమంటే వదలను. నువ్వు బ్రతకూడదు. పెళ్లి చేసుకుంటారా? నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటారా? సూర్య వదలు నన్ను. అమ్మా పెద్దమ్మా తీసుకెళ్ళి గదిలో పడేయండి. పెళ్లి చేసుకుంటారా? అక్క అలా చూస్తూ ఉండిపోతావే? ప్రతిదానికి తగుదనమ్మా అంటూ ఓ మీదకొచ్చేస్తావు కదా. పదక్క పెళ్లి చేసుకుంటావా? చెప్తా నేను సంగతి. సూర్యకి సమంతకి పెళ్ళైపోయింది. ఆంటీ నేను చెప్పేది వినండి. సూర్యకి శామ్ కి పెళ్ళైంది. సూర్యకి శామ్ కి పెళ్ళైపోయింది. సూర్యకి శామ్ కి పెళ్ళైంది. శామ్ ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చాలా. వేరే ఎవరైనా ఈ మాట అంటేనే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అలాంటిది సామాన్యే సూర్యకి శామ్ కి పెళ్ళైపోయింది. సూర్యకి శామ్ కి పెళ్ళైపోయింది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. మిస్టర్ సూర్య, గుడ్ నైట్. వెళ్ళండి సార్. మార్నింగ్ 5:30కి లేవాలనుకుంటా. అదే పసుపు దంచుతారు కదా, మీరు లేస్తారు కదా, రెడీ అవుతారు కదా. వెళ్ళండి సార్, వెళ్ళండి. అక్క శ్రీనివాస్ గారు, ఇక్కడ నుంచి వెళ్తే మనం సేఫ్ అనుకుంటా. రే చంద్ర, నువ్వేంటి నోరు తెలుసుకుని చూస్తున్నావు? పదా, ఎందుకు ఇక్కడ? ఏం చంద్ర చూస్తున్నావు? మీ అన్నయ్య పిలిచారు కదా, వెళ్ళండి సార్. శామోదినా, పద్మవదినా, శ్రీనివాసన్నయ్య, మీరు వెళ్ళండి, వెళ్ళండి. I'm so happy. I'm very, very happy. I'm so happy. సూర్యకి శామ్కి పెళ్ళవుతుంది. 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 ఆంటీ లీవ్ మీ. ఆంటీ ఆంటీ నేను చెప్పేది వినండి. లీవ్ మీ. ఆ సమంతని బ్రతకనివ్వను. సూర్యని వదలను. వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. సామాన్య తల్ల పుచ్చేస్తుంది. అయ్యో ఆంటీ అది కాదు. ఆంటీ చెప్పేది వినండి. ఆంటీ నేను చెప్పేది వినండి. ఆంటీ ఆంటీ ప్లీజ్ లీవ్ మీ. నేను చెప్పేది వినండి. ఆంటీ ఏంటి చెప్పేది? కాసేపు సమంతని చంపేయాలి. సామాన్య ఇంకా అలా అన్నావనుకో నీ గుండాగి నువ్వే చేస్తావు. ఆపు చెల్లి, గట్టిగా పట్టుకో, లేకపోతే వెళ్ళిపోద్ది కూడా. రత్నమాల గారు, రత్నమాల గారు వదలండి. నేను సమంతాన్ని చంపేయాలి. చంపేయాలి. వదలండి. ఆంటీ నన్ను వదులుతారా లేదా? ఆ సమంతాన్ని వదలను నేను. నన్ను మోసం చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా? ఆంటీ వదలండి ప్లీజ్, వదలండి. సామాన్య అదేం లేదమ్మా, కొంచెం నా మాట విను. అక్క దీన్ని సముదాయించడం మన వల్ల కాదు. ముందు త్వరగా వాళ్ళమ్మ లేపు. అయ్యో లేపుతున్నా, లెగుస్తుందా? రత్నమాల గారు, అబ్బా తొందరగా లేవండి. ఏంటి ఇప్పుడు గారు నిన్నసార్లు పిలిచినా కూడా కుంభకర్ణుడు చెల్లెలా నిద్రపోతుంది. రత్నమాల గారు, చెల్లి నువ్వు కూడా లేపు చెల్లి. రత్నమాల గారు వదలండి. బేబీ ఏం నిద్రో. ఆంటీ మాకు చూడ. ఆంటీ వాళ్ళు. ఆంటీ వదలండి. రత్నమాల గారు తొందరగా రండి.
రాజీ గారు ఏమైంది? ఎందుకు మీరందరూ అలా అరుస్తున్నారు? మీ అమ్మాయి అరుపులకి మా అందరి చెవుల్లో చిల్లులు పడ్డం కాదు, తలలు కూడా పగిలిపోతున్నాయి. బేబీ ఆగమ్మా కొంచెం నా బేబీని మీరు ఎందుకు అలా పట్టుకున్నారు? ఏం లేదు రత్నమాల గారు, చిన్న పిల్ల కదా, అది కాక సూర్యని తెగ ప్రేమిస్తుంది కదా, ఏదో పీడకలు వచ్చినట్టుంది పాపం, అందుకే కాస్త గోల్ చేస్తుంది. అమ్మో, కాస్త గోలక్క. ఏంటక్క ఇది? ఈ పిల్ల మామూలు గోల్ చేసిందా? అమ్మో, అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది కదా. అసలు ఏం జరిగిందండి? సూర్య శాము పెళ్లి చేసుకున్నట్టు కలగంది. అది నిజం కాదమ్మా అంటే వినట్లేదు. చిన్న పిల్ల కదా. ఈ ఇల్లు పీకి పందిరేసేంత గోల చేసింది ఇది చిన్న పిల్ల. జయంతి, మైండ్ యువర్ లాంగ్వేజ్. మామ్, నన్ను విడిపించు. ఆ సమంతని చంపేయాలి. అది బతకడానికి వీల్లేదు. యు జస్ట్ బీ కూల్ బేబీ. నో మామ్, సూర్య ఆల్సో చీటెడ్ మై. బేబీ అలాంటిదేం జరగదు, జరగనివ్వను. బేబీ ప్లీజ్ కామ్ డౌన్. మామ్, నేను చెప్పేది నిజం. వాళ్ళకి పెళ్ళైపోయింది. నా లైఫ్ నాశనం అయిపోయింది. బేబీ ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి రత్నమాల గారు ఏదో తిడుతున్నట్టున్నారు? చిన్న పిల్ల కదా, వదిలేయండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రాజీ గారు. నాలుగు తగిలిస్తే తినే దారిలోకి వస్తుంది. అబ్బే అలాంటిదే వద్దండి, చిన్న పిల్ల కదా. అబ్బా ఏంటక్క నువ్వు రాత్రంతా భరించాల్సిందేనా ఈ గోల? వదలండి ఆంటీ, అలాంటిదేం కాదు చెల్లి. మామ్, ఒక చిట్కా ఉంది, నేను చెప్తాను చూడు. ఏంటండి ఆ చిట్కా? నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. బేబీ యు జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో మామ్, ఐ కాంట్. మీరు ఉండండి. సమంత, ఐ హావ్ టు గో. లీవ్ మీ. మామ్, బేబీ లిసన్. పద. నన్ను విడిపించు. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. ఆంటీ అర్థం చేసుకోండి, నన్ను వదలండి. ఆంటీని చెప్పేది వినండి. అవునవును. ప్లీజ్, ఆంటీని చెప్పేది వినండి. ఆంటీ, సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. ఆంటీ, ఆంటీని చెప్పేది. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. ఆంటీని చెప్పేది వినండి. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. నువ్వే సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది ఆంటీ. అయ్యింది. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. అయిందమ్మా, అయింది అయింది. లేమ్మా, లే లే. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. అక్క ఏం చేస్తున్నావు? అంటే పద. సూర్యకి సామ్కి ఏమండి రాజు గారు, ఏంటండి ఏం చేశారు? ఏం లేదమ్మా, సూర్య ఏం లేదు. సామ్కి బేబీ ఏం లేదు రత్నమాల గారు, ఏం లేదమ్మా. అయ్యో, బేబీ సూర్య అదుప్పుడు కప్పండి. సామ్. రాజీ గారు మా బేబీని ఏం చేశారండి? రత్నమాల గారు ఇక రేపు ఉదయం వరకు లేవదు, హ్యాపీగా నిద్రపోతుంది, ఎవ్వరు లేపినా లేవదు. సూర్యకి సామ్కి పెళ్ళైపోయింది. ప్రాణాలు తీసేసింది. చెల్లి, చిన్నపిల్లన్నాక ఆ మాత్రం అలా చేరా? బేబీ అది చిన్న పిల్ల, నువ్వింకా ముద్దు చేస్తూనే ఉండు. రత్నమాల గారు తను అలాగే ఉంటుంది, సామాన్యకేమీ కాదు. మీరు నిశ్చింతగా ఉండండి, మీరు వెళ్ళి పడుకోండి. రేపొద్దునే మనకు చాలా పనులున్నాయి. పడుకోండి పడుకోండి. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितम् ఏంటక్క నువ్వు అప్పుడే లేచావు? కోడి కూడా కూసినట్లేదు. ఇంత ఉదయాన్నే లేచి ఏదో చేసేస్తున్నట్టున్నావు. నేను పడుకుంటే పల్లెలా జరుగుతాయి చెల్లి? అంగట్లో అరువు, నెత్తి మీద బరువు రెండూ ఒకటే కదా. అబ్బో. సామాన్య పెళ్లి బాధ్యత అంతా నా భుజాల మీదే ఉంది కదా. ఇంకా వాళ్ళ పెళ్లి పెద్దను కూడా నేనేనాయే. ఇన్ని పనులు నెత్తిన పెట్టుకుంటే ఇక నిద్ర ఎలా పడుతుంది చెల్లి? అందుకే ఈ పెళ్ళయ్యేంత వరకు రెప్ప వాల్చకూడదని నిర్ణయించేసుకున్నాను. అక్క నువ్వు అలా చేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది తెలుసా? కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయటంలో తప్పులేదులే చెల్లి. ఎలా అక్క ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఇందాకటి వరకు ఆ అమ్మాయి చేసిన పిచ్చి చేష్టలని నీ కళ్ళారా చూశాక కూడా నువ్వు చెయ్యాలనుకున్న పని తప్పని నీకు అనిపించడం లేదా? ఓ అదా చెల్లి, ఆ అదే అక్క. ఆ విషయం గురించి
పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు చెల్లి. నీ కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమతో తనని తను అదుపులో పెట్టుకోలేక అలా ప్రవర్తించింది. ఎంతైనా మొగుడు పక్కనే ఉన్నప్పుడు గోడు కక్కటం మామూలే కదా. అది అంతే చెల్లి. వెనకేసుకుని రావడంలో నీకు నువ్వే సాటి, నీ తర్వాతే ఎవరైనా. అక్క, ఆ సామాన్య అక్కడ సూర్యకి శాంకి పెళ్ళైపోయిందని ఓ కలవరిస్తూ ఉంది. నువ్వేమో తనకి సూర్యకి పెళ్లి చేయాలనే ఆలోచన లేకుండా ఆవేశపడిపోతున్నావు. చూడక్క, సామాన్యకే సూర్యుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేనప్పుడు నీకిదంతా ఎందుకక్క? అయ్యేదా పెట్టేదా? ఆ మాట మాత్రం అనకు చెల్లి. ఈరోజు 6:100 106 5:30 పసుపు దంచడం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆగదంటే ఆగదు. నేనడిగేదొకటి, నువ్వు చెప్తుందొకటక్క. సర్లే అక్క, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంగాని. ఏంటి ఇందాకటి నుంచి ఓ తెగ రంగులు పూసేస్తున్నావు? ఏంటిది? దేవుడు కళ్ళిచ్చాడుగా చెల్లి, ఒకసారి నువ్వే చూడు అదేంటో. అక్క, ఏంటి దీని అర్థం? ఏంటి చెల్లి, అర్థం కాలేదు కదూ? నీకు అర్థమైందక్క? హా? అర్థం కాకుండా రాస్తానా ఏంటి? అబ్బో, ఏంటో దీని అర్థం? సూర్య, సామాన్య, ఎల్కము అంటే స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అబ్బో, ఈ ఇంగ్లీషే ఎక్కడా తగ్గట్లేదు కదక్క. ఆ, తగ్గే సమస్యే లేదు. అవును, ఎందుకు ఎవరు రాసిచ్చారక్క ఇంగ్లీషు? ఇంకెవరు, మా సామాన్యే. ఈ మధ్య ఫోన్ కూడా బానే వాడుతున్నావులే. అది కూడా మా సామాన్య నేర్పించింది చెల్లి. శుభకార్యం రోజు సుప్రభాతంతో మొదలవ్వాలమ్మా అన్నాను. ఇదిగో ఆ పాట ఇందులో ఎక్కించేసి ఇచ్చేసింది. అది వింటూ చక్కగా ఇదంతా రాసేశాను. అక్క, ఇవన్నీ ఎప్పుడు చేసిచ్చింది? పిచ్చికి ముందా తర్వాత? చెల్లి, మాట్లాడితే సామాన్యను పిచ్చి పిచ్చి అనకు, నాకు నచ్చదు. నువ్వు మాత్రం మాకు నచ్చేవి చేస్తున్నావాక? అయినా ఉన్న మాట అంటే ఉలికెందుకంట? సామాన్య బంగారం చెల్లి. అహో, అవునా అక్క? మరి ఆ బంగారాన్ని మాకెందుకు వదులుతున్నావు అక్క? నీ కొడుక్కే కట్టబెట్టి నీ దగ్గర ఉంచుకోవచ్చుగా. హా, నాకు ఎదుటోళ్ళకి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు చెల్లి. అబ్బో, ఈ మాటలకేం తక్కువ లేదులే అక్క. కానివ్వు, నేను చూస్తాను ఎంత దూరం వెళ్తావో. ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సింది ఎక్కడికే కదా, అది గుర్తుపెట్టుకో అక్క. చాలు. సూర్య సామాన్య ఉండాల్సింది సామాన్య కాదు, చెప్తా. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. నేను ఎంతో కష్టపడి రాసిన ఈ అక్షరాలని ఇలా చెరిపేస్తావా? చెల్లి, ఇది నీకు న్యాయంగా లేదు. అక్క, నువ్వనుకున్నది ఎలాగూ జరగదు కదక్క. ఆహా, నువ్వనుకున్నది కూడా జరగదు చెల్లి. పిచ్చిది నాకు కోడలు కాదక్క. సామాన్య పిచ్చిది కాదు చెల్లి. నా ఉసిరు పోసుకోవద్దక్క. నా కోరికలో తప్పులేదు. ఏంటక్క నువ్వు? నువ్వేంటి చెల్లి? అసలేంటి నువ్వు?
సూర్య, చెప్పు నాయనమ్మా. నువ్వు వెళ్ళి రెడీ అవు బాబు. బాబు, నీ ఆందోళన నాకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామే. ఇంట్లో కొంతమంది మూర్ఖత్వం వల్ల ఆ సామాన్య ఇప్పుడు మన ఇంట్లో ఉంది. మొదటి తప్పు చేసినప్పుడే ఇంట్లో వాళ్ళు దాచకుండా ఉండుంటే అప్పుడే నేను వాళ్ళని గెంటేసేదాన్ని. అదే జరుగుంటే మనకి ఈ అవస్థలు వచ్చేవి కాదు. నీ కొట్టేసే పరిస్థితి వచ్చేది కాదు. ఏం చేస్తాం బాబు, అలా జరగాల్సింది. సూర్య, వీటన్నిటి నుంచి బయటపడతామన్న నమ్మకం నాకు నిన్ను చూస్తేనే వస్తుంది బాబు. అలాంటిది నువ్వే ఇలా అధైర్యపడితే ఎలా బాబు? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ నిర్ణయం తీసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకో. మనం అనుకున్నది జరగకపోతే నువ్వు జైలుకెడతావు. నీకలా జరిగితే బాబు మన కంపెనీ షేర్లన్నీ పడిపోతాయి. మనల్ని నమ్ముకున్న వేల కుటుంబాలు వీధిని పడతాయి. అలా జరగకూడదు సూర్య. మన వల్ల ఏ కుటుంబము నీడను కోల్పోకూడదు. అది నేను చూడలేను బాబు. అభి కళ్ళైనా తెరిచాడు కదా. పెళ్లి లోపల తప్పకుండా వీడి జ్ఞాపక శక్తి వెనక్కొస్తుంది. అప్పటి వరకు వాళ్ళు చేసేదంతా మనం భరించాలి. నువ్వు భరించాలి బాబు. రాకపోతే నాయనమ్మా, పెళ్లి డేట్ లోపు అభికి స్పృహ రాకపోతే ఏం చేయాలి నాయనమ్మా? ఈ మాట నాది కాదు నాయనమ్మా. నన్ను శామ్ అడిగింది. నేను కూడా నీలాగే సమాధానం చెప్పలేకపోయాను. నాయనమ్మా, శామ్ అడిగింది కరెక్టే కదా. ఏం చెప్పను? ఏం చేయమంటావు నాయనమ్మా? సూర్య, అక్క, పొద్దున్న రెడీ అయిపోయావు దేనికి? నానమ్మ చెప్పింది చేయాలి కదా. డోంట్ వరీ సూర్య, ఈ రోజు ప్రోగ్రామ్ కూడా అప్సెట్ అయ్యేదే. ఆ సామాన్యం 3:30 వరకు పడుకోనే లేదు. ఇంకేం లేస్తుంది? ఆల్రెడీ 5 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్. వాళ్ళు ఎలాగూ లేవరు. నువ్వు అనవసరంగా రెడీ అయ్యావు. సర్లే గాని శామ్ ఏం చేస్తుంది? నేను చూడలేదు సూర్య. పద. ఇంత ఉదయాన్నే శామోదిని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో నాక. తను ఎక్కడుంటుందో నాకు తెలుసు. ఒక్క నిమిషం. శామ్, బాత్రూంలో థింక్ చేసిన చాలే గాని బయటికి రా. ఇక్కడ కూడా లేదక్క. ఈ తెంగరది ఎక్కడికి పోయిందో ఏంటో. ఒకవేళ బయట ఉందేమో సూర్య. పదక్. ఏమైందిరా? ఏమైంది? ఇక్కడ దూరావేంటి? ఏంటి పీచు మిఠాయ్? అవి టాబ్లెట్స్ నువ్వు కూడా వేసుకున్నావా?
లేదు సూర్య. మరి ఇదేంటి మంచం కింద దూరి కాళ్ళు పట్టుకుంటున్నావు? ఏమైంది శామ్ వదిన? నేను ఇలా చూస్తుంటే కంగారుగా ఉంది. నాకు కన్ఫ్యూజన్ గా ఉంది పద్మ వదిన. ఏంటి శామ్, దేనికి కన్ఫ్యూజను? ఇంట్లో ఇంత జరుగుతుంటే కన్ఫ్యూజన్ గా ఉండక ఎలా ఉంటాను? దానికి నువ్వు మంచం కింద దూరటానికి లింక్ ఏంటమ్మా? నా కన్ఫ్యూజన్ పీక్స్ లో ఉంటే మంచం కింద పడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇలా మంచం కింద దూరితే కన్ఫ్యూజన్లు పోతాయా? రిలాక్స్ అవుతాను. అయ్యావా? ఇంకా అవ్వలేదు. ఎందుకు అవుతావు? నీ వింత వింత అలవాట్లతో నేను చచ్చిపోతున్నాను. అదేం సూర్య అలా అంటావు? ముందు బయటికి రామా, నా డ్రెస్ పాడైపోతుంది. నా డ్రెస్ కూడా శామ్ వదిన. అంటే నువ్వేం చెప్పకలేదు. ఇక్కడ నా లైఫ్ పాడైపోతుంటే మీకు మీ డ్రెస్లు ముఖ్యమైపోయాయి కదూ. అబ్బా, అలా కాదు. ముందు బయటికి రా చెప్తాను. నేను రాను. సడన్ గా నీకు ఉన్నట్టుండి ఏమవుతుంది శామ్? ఇంతకు ముందే కదా కింద సామాన్య నీకు నాకు పెళ్ళైపోయిందంటే మురిసిపోయావు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయావు? సామాన్య అన్నది జరగలేదు. అది హాలుసినేషన్ మాత్రమే. ఇప్పుడు జరుగుతోంది నీ పెళ్లి పనులు. ఇది ఎవరి హాలుసినేషన్ కాదు, నిజం. నిజమని తెలిసి ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్ లోకి వెళ్లకుండా ఎలా అంటాను చెప్పు. ఈ మాత్రం దానికేనా స్పీడ్ డీల్ చేసావు? ఏంటి మాట్లాడవు? శామదన, అది యూజ్లెస్ డీల్, వర్కౌట్ అవ్వదు. శామ్, ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. అనుకున్నది చెయ్యాలనే సంకల్పంతోటే ప్రతి క్షణం ఉండాలి. ఇలా సెకండ్కి ఒక రకంగా మారకూడదు. ఇలా చేస్తే ఏమి చేయలేం. యూజ్లెస్ గానే లైఫ్లో మిగిలిపోతాం. శామ్, మనం ఇప్పుడు నార్మల్గా నడవట్లేదు. ఆకాశంలో టైట్ రోప్ మీద నడుస్తున్నాం. బ్యాలెన్స్ తప్పితే ఎవ్వరం మిగలం. ఇలాంటి సమయంలో నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోతే 1 స్టెప్ కూడా ముందుకు వేయలేం. జారి కింద పడిపోతాం. అలా జరగటం నీకు ఇష్టం?